మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గత కొద్ది రోజులుగా గతంలో జరిగిన పనుల గురించి పర్యవేక్షిస్తున్నట్లుగా ఆ బిల్డింగ్ల దగ్గరికి పోయి కళాభవన్ దగ్గరికి కానీ శిల్పారామం దగ్గరికి కానీ ఆర్ఎన్బి దగ్గరికి కానీ ఈ రకంగా వెళ్ళి ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని అంశాల మీద చర్చకు సిద్ధమైనా సరే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం. ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక 100 నుంచి 150 కోట్లకు సంబంధించిన ఆడ ఒకటి 3-4 బిల్డింగ్లు కట్టి దాంట్లకు రేకులు అడ్డం పెట్టి ఎలక్షన్ మూమెంట్లో కూడా దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడానికి ఆ రేకులు తీసేసి ఆ బిల్డింగ్ను ప్రజలకు చూపించే ప్రయత్నం చేసి ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే రాజకీయం ఎట్లా చేయాలని చెప్పి మీరు ప్రతి క్షణం ప్రజలకు గుర్తు చేస్తారు. రాజకీయం అంటే ఓట్ల కోసం చేసేది కాదు, అభివృద్ధి అంటే ఫోటోలకు ఫోజులు ఇచ్చేది కాదని నిరూపించే వ్యక్తి, అటువంటి విజ్ఞత కలిగిన వ్యక్తి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటే మీరు గత 10 సంవత్సరాలుగా మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఎందుకు మార్చలేకపోయింది? ఇప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసి 60 డివిజన్లుగా చేసి కొంత విలీన గ్రామాలను కలుపుకొని అభివృద్ధి అయ్యేటట్లుగా అనతి కాలంలో 2 సంవత్సరాల్లోనే మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చి 2000 కోట్ల నిధులు రప్పించడంలో సక్సెస్ అయింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మీరు 3 బిల్డింగ్ల దగ్గర నిలబడి ఫోటోలు దిగుతున్నారు కానీ ప్రజలకు కనీస అవసరాలు, ప్రజలకు అవసరమయ్యే రీతిలో ప్రజలకు ఏం అవసరం, దానికి సంబంధించి ఏ విధమైన అభివృద్ధి కావాలని చెప్పి దాదాపుగా 2000 కోట్లు అంటే మాటలు కాదు. అంటే మీరు కానీ ఈ 2000 కోట్లు సాధించుంటే 2 లక్షల ఫోటోలు దిగడం. కానీ ఒక్క ఫోటో కూడా దిగకుండా మీరు గమనించండి, సివరేజ్ వాటర్ ప్రాజెక్ట్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, ఎస్టీపీ ట్యాంక్స్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ లైన్స్ అయితేనేమి, దాదాపుగా ఒక్కొక్క దానికి 603 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. గతంలో మంచినీటి సమస్యలు ఎన్ని ఉన్నా సరే, పైపులు బలిపోయినా సరే, కొన్ని జాగాల్లో మీ ఫామ్ హౌస్లకు మంచినీటి పైప్ లైన్లు మలుపుకున్నా సరే ప్రజలు గమనించలేకపోతే మీకు ఆ పరిస్థితి రాకుండే. కానీ ఇప్పటికి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పైప్ లైన్లన్నీ మార్చి ప్రతి ఒక్క కాలనీలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ప్రారంభమవుతావు. రాబోయే కాలంలో మీరు చూస్తారు నిజమైన అభివృద్ధి ఎంత ఏందో. 603 కోట్లతో ప్రతి కాలనీలో గతంలో ఉన్న పైప్ లైన్ను నాసిరకం పైప్లను మార్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు కానీ, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక కాలనీ సెలెక్ట్ చేసుకోండి, మాకు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లేదు, ఎందుకు స్టార్ట్ చేయండి అని చెప్పి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కోరుకునేది ఇది కదా అభివృద్ధి అంటే. ఇటువంటి కార్యక్రమాలు ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం. మీరు ఒక టేబుల్ మీద అవతల కూర్చోండి, మేము ఇక్కడ కూర్చుంటాం. అభివృద్ధి అంటే ఏందో మాట్లాడతాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఓపెన్ ఛాలెంజ్ వేదిక మీరే చెప్పండి, మేము వస్తాం. అభివృద్ధి మీద మేము తీసుకొని వస్తాం, మీరు చేసిన పనులు తీసుకొని రండి. గతంలోనేమో దౌర్జన్యాలు, కబ్జాలు, కమిషన్లు, ఫామ్ హౌస్ భయాలు ఇవి ఉంటే ఇప్పుడేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, నాలెడ్జ్ హబ్బులు, ఎక్కడ ఏం కట్టాలనే దానికి కూడా వ్యూహాత్మకంగా ఎవరికి ఎక్కడ అందుబాటులో ఉంటే మార్కెట్ ఎడ ఉండాలి, మటన్ ఎడ కొట్టాలి, గ్రంథాలయాలు ఎడ ఉండాలి, బుక్కులు ఎడ ఉండాలని చెప్పి ఆచితూచి అడుగులేస్తూ ఒక విజ్ఞాన నిధి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మేము తీసుకునే నిర్ణయాలేమో శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు. మీరు తీసుకున్న నిర్ణయాలు రేపుకో ఎల్లుండికో ఎలక్షన్కో, ఇంకా ఇప్పుడు ఏమైంది, 2 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలను తప్పుదోవ పట్టియాలి, ప్రజలను మభ్యపెట్టాలి, ఏవో ముచ్చట చెప్పాలని చెప్పి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మా పనులే కనిపిస్తాయి. రేపో ఎల్లుండో ఇంకా 10-15 రోజుల తర్వాత అన్ని రకాల కాలనీల్లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, మంచినీటి ట్యాంకులు ఏర్పాటవుతూ ఉన్నాయి కదా. ఒక్కసారిగా పండగ వాతావరణం పాలనలో ఏర్పడుతుంది. మాబ్నార్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతతతో పాటు సౌకర్యవంతంగా మార్చే శక్తి మా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. మళ్ళీ ఇటువంటి నాయకత్వము, ఇటువంటి వ్యవస్థ మనకు దొరకదు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, మా అభివృద్ధి వినా మీ అభివృద్ధి వినా ఓపెన్ ఛాలెంజ్ ఏడగానే ఆడ కూర్చుందామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, దయచేసి తప్పుదోవ పట్టియొద్దు. నిజమైన అభివృద్ధి ఏందో ప్రజలకు అర్థమవుతుంది. మీకు మళ్ళా బుద్ధి చెప్తారు. 10 సంవత్సరాలు తిరుగు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, తిరుగు లేకుండా ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని ప్రజలు ఒప్పుకుంటారు, మెప్పిస్తారు, గెలిపిస్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తారు. మొట్టమొదట ఆయన కొన్ని విషయాలు మాట్లాడిండు. మీకేం సంబంధం ఉంది ఈ శిల్పారామంతోన, మున్సిపాలిటీకి సంబంధం లేదని. పాలమూరు టౌన్ మొత్తం కూడా కార్పొరేషన్ ఆస్తి, ప్రజల ఆస్తి. కార్పొరేషన్ ఆస్తి మనకు ఈ యొక్క టూరిజం ద్వారా డెవలప్ చేసిండ్రు. అక్కడ శిల్పారామం కట్టిండ్రు. అది స్పాట్ మంచిదా కాదా అనే అంశాన్ని పక్కకు పెడదాం. ఇక్కడ కూడా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఇంకా 8-9 శిల్పారామాలు ఉంటాయి. ఎప్పుడే కానీ శిల్పారామాలను ఏపీ టూరిజమో మున్సిపాలిటీ నడపదు. గతంలో ఆయన చరిత్ర తెలుసుకోవాలి, జీవోలు తెప్పించుకోవాలంటే నేనే ఆయనకు జీవోలు పంపిస్తా. 8 శిల్పారామాలన్నీ కూడా థర్డ్ పార్టీ ద్వారానే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా గతంలో మీరు పేపర్ కూడా నా దగ్గర కటింగ్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను.
అంటే టెండర్ ప్రక్రియను ఆ షాపులు తీసుకోవడానికో ఆదరణ కరువు ఎవరు రావడం లేదు, ఆ స్పాట్ను ఎవరు కూడా నచ్చుకోవడం లేదని చెప్పి గతంలో కూడా పేపర్లలో న్యూస్లు వచ్చినాయి. అయినా కానీ థర్డ్ పార్టీ కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేకున్నా కానీ దాదాపుగా దాని రెంట్ కూడా 1,82,000 రూపాయలు ఫర్ మంత్, ఆయన ₹1,00,000 అని చెప్పిండు. ఆ రెంటుకు ఎవరో ఒకరు థర్డ్ పార్టీ తీసుకొని దాన్ని మనం నడిపించుకునే కార్యక్రమం చేస్తే కూడా అక్కడ ఉన్న ఆ ఏరియా కూడా చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. 10-15 వేలకో 20 వేలకో ఆ హాల్ వాడుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే ఆడ లక్షలు ఇచ్చుకొని ఆడ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. ఆ తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని మెయింటైన్ చేయాలనుకునే ఉద్దేశంతోనే తీసుకున్నారు, కానీ దాని లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాదు. అట్లే పెడితే పూర్తిగా ఇదైపోతుంది, ఆ స్పాటే దాన్ని కరెక్ట్ కాదని చెప్పి మా ఉద్దేశం. కానీ అయినా కానీ దాన్ని వేరే థర్డ్ పార్టీకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు నడిపించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆ జీవోలు తెప్పించుకోండి, అట్లా పెట్టించుకోవచ్చా లేదా ఇంకోటి అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు, వాళ్ళతో సంతకాలు పెట్టించిన వాళ్ళను, సంతకాలు పెట్టిన వాళ్ళను ఎక్కడ పోతుంది గుణం అన్నట్లుగా మళ్ళీ లోన ఉన్నాడు బయటికి తొంగి చూస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం కరెక్ట్ కాదు. సంతకాలు పెట్టించిన వాళ్ళు, సంతకాలు పెట్టిన వాళ్ళను, గతంలో జరిగిన అవినీతిని, విజిలెన్స్ ఎంక్వైరీలను, ఫోన్ ట్యాపింగ్లను బయటకు తీస్తే నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తా ఉన్నా, మీ పాపాలకు కోర్టులు జరపవు, జైలు జరపవు అని చెప్పి దాంట్లో లోతుకు పోతలేను నేను. ఇప్పటికైనా మారండి, నిజమైన అభివృద్ధిని ప్రజలు గమనించండి. నిజమైన విద్య, వైద్యము, అభివృద్ధి వీటన్నిటి మీద ప్రజలు క్లియర్గా ఉన్నారు. నీవు వాళ్ళని తప్పుదో పాటు కార్యక్రమం చేస్తే మేము దీని ద్వారా 100 సార్లు మేము కూడా నిజాలను ప్రజలకు చెప్పి చైతన్యవంతులను చేస్తాం. థ్యాంక్స్. మీరు చూసినారు కులవృత్తుల వాళ్ళు కూడా వారి కార్యక్రమాలు చేసి దాన్ని మనం కూడా పోయినాము, మనం కూడా చూసినాం. కులవృత్తుల వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ను పెట్టుకొని అమ్ముకోవడం జరిగింది. కానీ ఎవరు దాంట్లో మీరే చెప్తున్నారు కదా, ఈరోజు నేను మీకే చెప్తా ఉన్నా, మీరే ప్రెస్లు అయ్యండి, మీరే పేపర్లు అయ్యండి. ఆ కులవృత్తుల వారికి ఆ షాప్స్ ఇవ్వడానికి ఎప్పుడైనా రెడీగానే ఉన్నాం. కానీ దాంట్లో ఉన్న ఆ స్పాట్లో ఉన్నటువంటి మార్కెటింగ్ కానీ ముందుకు రావడం కానీ లేదు అని చెప్పి క్లియర్గా ఉంది. కాబట్టి దాని విషయంలో జాప్యం జరుగుతూ ఉంది. నెక్స్ట్ రాబోయే కాలంలో మీడియా మిత్రులతో కూడా మాట్లాడి దానికి ఎక్స్పోజర్ ఇచ్చి కులవృత్తుల వారికి షాపులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ షాప్స్ కూడా ఇప్పుడు శిల్పారామంలో ఆ హాలు, ఆ ఓపెన్ గ్రౌండ్ తప్ప ఈ షాప్స్కి సంబంధం లేదు టెండర్లో కూడా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాం. దానికి సమాధానం మేము చేసే పనులతోనే చూపిస్తాం. ఇప్పుడు చెప్పడం వేస్ట్. ప్రైవేట్ పరం చేస్తామా, ప్రైవేట్ దవాఖానాలకు ఇస్తామా, లేకుంటే మేమే ఆ హాస్పిటల్ను డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేస్తామనేది మీరే చూస్తారు.